హైదరాబాద్ లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ కు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. నీట్ పేపర్ లీక్ అంశాలపై విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఈ నిరసన చేపట్టింది. ధర్నా నేపథ్యంలో ఇందిరా పార్క్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. జంతర్ మంతర్ జరిగిన లాఠీ చార్జ్ ను మీరు ఎట్లా చూస్తారు? అంటే విద్యార్థుల యొక్క హక్కులను కాలరాసే విధంగా అణిచివేద్దాం, వీళ్ళని తరిమేద్దాం అన్న ధోరణిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి నీట్ పేపర్కు మరి లీక్ అయిన సందర్భంగా దానికి బాధ్యత వహించి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి అనేక రోజుల నుంచి విద్యార్థులందరూ కూడా కోరుతున్నారు. మరి ఆ విద్యార్థులు యువకుల మీద ఈరోజు అణిచివేద్దామన్న ధోరణిలో అహంకారంతో ఈరోజు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అణిచివేద్దామని చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క పేపర్ లీకులు బాధ్యుల మీద మరి తక్షణం చర్య తీసుకోండి, ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడా కోరుతా ఉన్నాం. చేయలేకపోయింది. ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు? ఇంత పెద్ద పొరపాటు చేసినాక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం నిజంగా తీవ్రమైన ఆలోచించాల్సిన విషయం. ఎంతో మంది విద్యార్థుల భవితతోటి ఇవాళ ఈ విద్యార్థులతో చెలగాటమాడుతున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆగదు.